Dear students, this class will discuss about branching statements. So what are the branching statements we have observed in this Java? We discuss in this class now, students. So what is nothing but branching? Any program execution that program execution having different statement, any program having different statements. Program is simply nothing but collection of statements. These statements are executed sequentially. సో ఏదైనా ప్రోగ్రామ్ తీసుకుంటే ప్రోగ్రాంలో మనకి ఏం ఎగ్జిస్ట్ అయి ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ స్టేట్మెంట్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో మనకి ప్రాసెస్ అవుతాయి ఎగ్జిక్యూషన్ టైంలో. సో ఇలా మనకి ఎనీ ప్రోగ్రామ్ ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ begins with the start main function and continuously it executes the statements one after another sequentially. So ఇక్కడ మన బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ సీక్వెన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ ఉంటాయి. ఈ సీక్వెన్షియల్ ప్రాసెస్ని బ్రేక్ చేసి అక్కడ సీక్వెన్షియల్గా స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్ 2, నెక్స్ట్ స్టేట్మెంట్ 3, కంట్రోల్ పాసెస్ టు స్టేట్మెంట్ 4. లైక్ దిస్ sequential order the statements of the any program executes. So this branching statements breaks this sequential execution and the control passes to another block of statements. ఇలా కంటిన్యూషన్ ఎగ్జిక్యూషన్ బ్రేక్ చేస్తూ అనదర్ బ్లాక్కి స్విచ్ చేయగలిగే, అంటే అనదర్ బ్లాక్కి కంట్రోల్ని పాస్ చేసే ప్రాసెస్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే బ్రాంచింగ్ అని స్పెసిఫై చేస్తాము. సో ఏదైనా ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ స్టేట్మెంట్స్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయంటే వన్ ఆఫ్టర్ అనదర్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. ఆ సీక్వెన్షియల్ ఆర్డర్ని బ్రేక్ చేస్తూ ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ని వేరే బ్లాక్కి పాస్ చేయగలిగే స్టేట్మెంట్స్ని, వేరే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే బ్రాంచింగ్. సో బ్రాంచింగ్ బ్రేక్స్ ద సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ అండ్ దట్ connects to another block of statements. So this type of program execution is called as branching. So ఎలా యూజ్ చేస్తాం, బేస్డ్ ఆన్ కండిషన్ అండ్ వితౌట్ కండిషన్. కండిషన్ బేస్ చేసుకుని బ్రాంచింగ్ పర్ఫామ్ చేస్తాం, వితౌట్ కండిషన్ మనం బ్రాంచింగ్ చేస్తుంటాం. కండిషన్ బేస్ చేసుకుని బేస్డ్ ఆన్ ది కండిషన్ ద సీక్వెన్షియల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్స్ the sequential program breaks and that matches to another block of statement. కండిషన్ బేస్ చేసుకుని కండిషన్ ఉండడం వల్ల ఆ కండిషన్ బేస్ చేసుకుని సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి వేరొక బ్లాక్కి మీట్ అయితే వేరొక బ్లాక్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంటే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఇక్కడ మనకి కండిషన్ బేస్ చేసుకుని ఫ్లో కంట్రోల్ అనేది ఎక్కడికి పాస్ అవ్వాలి, నెక్స్ట్ ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని స్పెసిఫై చేసేదాన్ని కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని స్పెసిఫై చేస్తాం. అదే వితౌట్ కండిషన్ ఏది లేకుండా పాస్ అవుతుంటే దాన్ని అన్కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని స్పెసిఫై చేస్తుంటాం. సో ఇక్కడ మనకి బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ మెయిన్గా ఏం స్పెసిఫై చేస్తూ ఉంటామంటే ఇఫ్ స్టేట్మెంట్, దీన్ని ఏమని బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఆల్సో కాల్డ్ యాజ్ డెసిషన్ స్టేట్మెంట్స్. బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ని ఏమని చెప్తాం మనం, డెసిషన్ స్టేట్మెంట్స్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాము. సో ఏమేమి స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, లేదా ఎల్స్ ఇఫ్ లేదా switch statement. These are the different branching statements we generally have in your program. మన ప్రోగ్రామ్స్లో జనరల్గా అబ్జర్వ్ చేసే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఏంటి, ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ మన ప్రోగ్రామ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కమింగ్ టు ద ఫస్ట్ వన్, ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ మనకి ఏం స్పెసిఫై చేస్తుందంటే ఇట్ ఆల్వేస్ స్పెసిఫైస్ ట్రూ కండిషన్. సో మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏం చేస్తామంటే కండిషన్ని చెక్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ కండిషన్ చెక్ చేసేటప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే దాని బ్లాక్ ఆఫ్ ఆ కరెస్పాండింగ్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్ నెవర్ టేక్స్ కేర్ అబౌట్ ద
ఫాల్స్ కండిషన్. ఫాల్స్ స్టేట్మెంట్ గురించి ఇది ఎప్పుడు కన్సిడర్ చేయదు. ఆ కండిషన్ ట్రూ అయిందా, ట్రూ అయితే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాళ్ళ కండిషన్ ట్రూ అవ్వలేదు, ఆ బ్లాక్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్కి కంట్రోల్ పాసెస్ టు అవుట్ ఆఫ్ ద బ్లాక్, అండ్ అవుట్ ఆఫ్ ద బ్లాక్స్ విచ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిస్టెడ్ దట్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ లేటర్. సో ఇక్కడ మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తామంటే సింటాక్స్ అండ్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఇఫ్ అనేది ఏం చేస్తాం, కండిషన్ చెక్ చేస్తాం. కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్, కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ కాబట్టి ఇక్కడ మనం ఏం స్పెసిఫై చేస్తాం, కండిషన్ని స్పెసిఫై చేస్తాం. సో కండిషన్, if the given condition is true, then it executes its true block statements. What it executes? The true block statements. Sorry, the block statements, block of statements. సో ఇచ్చిన కండిషన్ ఇఫ్లో మనం ఏం స్పెసిఫై చేస్తామంటే కండిషన్ని స్పెసిఫై చేస్తాం. ఆ కండిషన్ ట్రూ అయితే ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవ్వలేదు, బ్లాక్కి బయటకు వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనం ఏ స్టేట్మెంట్స్ అయితే స్పెసిఫై చేసామో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది రాదు. సో దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ ది ఇఫ్ స్టేట్మెంట్. సో ఇఫ్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుంది మనకి, ఇఫ్ హియర్ వి మెన్షన్ ద కండిషన్, ఇఫ్ ద గివెన్ కండిషన్ ఇస్ ట్రూ then it executes the block of statements, and if the given condition is not true, the control skips outside the block, and outside which statements are existed, that statements are executed sequentially. సో ఇక్కడ మనకి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే ట్రూ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఈ బ్లాక్లో ఏమున్నాయో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ట్రూ కాలేదు, దెన్ ఎక్కడికి వచ్చేస్తుంది, కంట్రోల్ ఎక్కడికి పాస్ అయిపోతుంది, స్టేట్మెంట్కి అవుట్ ఆఫ్ దిస్ బ్లాక్స్ ఉన్న స్టేట్మెంట్కి పాస్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ ది బ్లాక్ ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. దిస్ ఈస్ అ జనరల్ సింటాక్స్ వీ యూస్ టు డిక్లేర్ ఇఫ్ స్టేట్మెంట్. సో వాట్ అబౌట్ ద ఫ్లో డయాగ్రామ్, దట్ మీన్స్ ఫ్లో చార్ట్ ఫర్ ది ఇఫ్ స్టేట్మెంట్ ఈస్ flow chart or flow diagram. So here the first statement is if condition. So it takes the entry from the above steps. Then here we use if condition. For representing if we use rhombus symbol, that means diamond symbol. If condition, if it is true, if the condition is true, what it executes, block of statements. If true, block of statements, otherwise if it is true, block of statements will execute, otherwise the control passes to outside of the block. Here we use statement X. So if condition, ఇక్కడ మనం ఏం చెక్ చేస్తాం, ఇఫ్లో కండిషన్ చెక్ చేస్తున్నాం. ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ట్రూ అయితే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ బై ది ఇఫ్ స్టేట్మెంట్, సో దెన్ the control passes outside of the if statement. So outside of the if statement, what we have here, we have statement X of outside of the if statement. So if it is not true, then the control passes outside of the loop. Then outside of the loop we have statement X. Then here it executes the statement X. This is the flow diagram we use to represent if statement. So if condition, here we represent if condition. If it is true, what will happen means block of statements will execute. If true, then block of statements, otherwise statement X will execute. So if true, block of statements will execute, otherwise the block of outside, it skips the control skips to outside the block, outside statement X is present, so that statement X will execute if the given condition is false. This is the syntax, and this is the flow diagram for the general if statement. It always takes care of the
true condition only, true, it always takes care of the true block statements only, never describe about false. సో ఇది ఎప్పుడు ఏం చెప్తుంది, ట్రూ అయితే ఏం చేస్తుంది, ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో స్పెసిఫై చేస్తుంది. ఫాల్స్ వస్తే దాని గురించి ఏ బ్లాక్ స్టేట్మెంట్స్ మనకి రిప్రజెంట్ చేయదు. ఒకవేళ ట్రూ అవ్వకపోతే స్టేట్మెంట్ ఎక్కడికి స్కిప్ అయిపోతుంది, కంట్రోల్ మనకి అవుట్ ఆఫ్ ది బ్లాక్ స్కిప్ అయిపోతుంది. అవుట్ ఆఫ్ ది బ్లాక్ మనకు ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. వాట్ అబౌట్ ద ప్రోగ్రామ్? సపోజ్ import java dot hello dot star. Next, so in Java we mention all the coding in classes only. So I just mention leap year program here. For that the class name I used here is leap. So here I declare one variable int n represents the year number. Here I initialize value to n 2020. Here the if statement I mentioned. So the if statement is if n percentile 4 equals to 0. లీప్ ఇయర్ ఎప్పుడు అవుతుంది మనకి 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దాన్ని ఏమైనా స్పెసిఫై చేస్తాం, లీప్ ఇయర్ అని స్పెసిఫై చేస్తాం. ఇక్కడ నేను ఏ కండిషన్ స్పెసిఫై చేస్తున్నాను, ఎన్ని 4తో డివైడ్ చేయాలి. డివైడ్ చేసినప్పుడు ఏం రావాలి, ద రిమైండర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, దెన్ వి రిప్రజెంట్ దట్ వన్ యాజ్ లీప్ ఇయర్, అదర్వైజ్ వి నెవర్ స్పెసిఫై ఎనీథింగ్. సో ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ పర్సంటేజ్ మీన్స్ ఇట్ గివ్స్ రిమైండర్ 0 అయితే, 0కి ఈక్వల్ అయితే మనం ఏమైనా రిప్రజెంట్ చేయాలి, ఇక్కడ ఏ స్టేట్మెంట్ రిప్రజెంట్ చేయాలి, ప్రింట్ చేయి. ఏమైనా ప్రింట్ చేయాలి, ప్రింటింగ్ స్టేట్మెంట్ ఏమైనా రాస్తాం మనం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. ఇది ఏమిటి మనకి డిస్ప్లే స్టేట్మెంట్. ఈ డిస్ప్లే స్టేట్మెంట్లో ఏం రాస్తున్నాం, లీప్ ఇయర్, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అంటే గివెన్ ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని మనకి ప్రింట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అని స్పెసిఫై అవ్వాలి. అంటే డిస్ప్లే స్టేట్మెంట్ ఒకటి మనకి ప్రింట్ అవ్వాలి. ఆ డిస్ప్లే స్టేట్మెంట్ ఏం డిస్ప్లే చేయాలి, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అని స్పెసిఫై చేస్తుంది. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఇది ఏం చేస్తుంది, నెక్స్ట్కి వచ్చేస్తుంది. దీని తర్వాత ఏముందో అది మనకి ప్రోగ్రామ్ నేర్చుకుని టెర్మినేట్ చేసేస్తుంది. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఏం స్టేట్మెంట్స్ ఉంటే ఆ స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తాను. ఇన్ కేస్ ఇక్కడ ఏ స్టేట్మెంట్ లేకపోతే ఆ ప్రోగ్రామ్ని అక్కడితో క్లోజ్ చేస్తాను. సారీ, హియర్ పబ్లిక్ స్టాటిక్ void main string as. This is the main portion and this is, so here I import java.io.star, that means IO classes I import here. దీని ఈ స్టేట్మెంట్ యూస్ చేసి ఏం చేస్తాం, ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ని ఇంపోర్ట్ చేసుకున్నాం మన ప్రోగ్రామ్కి. అండ్ ప్రోగ్రామ్ని ఎక్కడ మెన్షన్ చేస్తాం, క్లాసెస్లో మెన్షన్ చేస్తాం. కాబట్టి క్లాస్ అనే కీవర్డ్ యూస్ చేసి క్లాస్ని డిక్లేర్ చేశాను. క్లాస్కి ఏమైనా నేమ్ ఇచ్చాను నేను, ఇక్కడ లీప్ ఇయర్ని మెన్షన్ చేస్తున్నాను కాబట్టి లీప్ అనే నేమ్ మనం ఇక్కడ యూస్ చేసుకున్నాం. అండ్ ఈ క్లాస్లో మెయిన్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫంక్షన్ డిక్లేర్ చేస్తున్నాం. అండ్ దీంట్లో n అనే ఒక వేరియబుల్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. ఈ వేరియబుల్ ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేశాను, 2020 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేశాను. సో ఇక్కడ మన ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాం. ఇఫ్ మనం ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్ లీప్ ఇయరా కాదా, మనం ప్రోగ్రామ్ దేనికి రాస్తున్నాం, ఇచ్చిన వాల్యూ లీప్ ఇయరా కాదా, ఇచ్చిన ఇయర్ లీప్ ఇయరా కాదా రిప్రజెంట్ చేయడానికి మెన్షన్ చేస్తాం. సో ఇచ్చిన వాల్యూ లీప్ ఇయర్ అయితే ఏమని ప్రింట్ అవ్వాలి, మనకి లీప్ ఇయర్ అని ప్రింట్ అవ్వాలి. సో దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్. సో దానికోసం మనం ఏం రాస్తున్నాం, కోడింగ్ ఎలా రాస్తున్నాం, లీప్ ఇయర్ అంటే ఏంటి, 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 అవ్వాలి. సో ఇక్కడ నేను n ఇచ్చిన వాల్యూ ఇచ్చిన ఇయర్ 2020ని ఎక్కడ ప్లేస్ చేసుకున్నాను, nలో ప్లేస్ చేసుకున్నాను. ఈ n దేంతో డివైడ్ చేస్తున్నాను, 4తో డివైడ్ చేస్తున్నాను. ఈ పర్సంటేజ్ సింబల్ ఏమిస్తుంది, రిమైండర్ ఇస్తుంది. వచ్చే రిమైండర్ 0కి ఈక్వలా కాదా. సో 0కి ఈక్వల్ అయితే ఏమని ప్రింట్ చేస్తుంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println అంటే అవుట్పుట్ స్టేట్మెంట్ యూస్ చేస్తుంది. ఈ అవుట్పుట్ స్టేట్మెంట్ ఏం ప్రింట్ చేస్తుంది, గివెన్ ఇయర్ ఈస్ లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇక్కడ మనం
we never bother about the false statement. Why? Because here we use simple if statement. So ఇక్కడ మనం ఫాల్స్ అయితే ఏంటి అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే మనం ఓన్లీ సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఓన్లీ ట్రూ కండిషన్ గురించి మాత్రమే స్పెసిఫై చేస్తుంది. ఫాల్స్ కండిషన్ గురించి ఇది ఏ ఇన్ఫర్మేషన్ మనకు స్పెసిఫై చేయదు. సో ఇచ్చిన కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏమైనా ప్రింట్ అవుతుంది, గివెన్ ఇయర్ ఇస్ లీప్ ఇయర్ అని స్పెసిఫై చేస్తుంది అన్నమాట. సో మనకి మెయిన్ క్లోజ్ చేస్తాం, నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేస్తాం. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ that resembles the simple if statements. Simple if statement use chesi manam rase programming. So next one is if else statement. If statement complete and next if else statement gurinchi chuddam. So if statement em specify chestindi, it takes care about the true condition. True condition gurinchi maatrame specify chestundi. So ikkada if else తీసుకుంటే if else statement specifies true condition as well as false condition. So true అయితే ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, టూ బ్లాక్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తుంది అన్నమాట. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో సింటాక్స్ ఎలా ఉంటుంది, ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఏం చేస్తుంది, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే ట్రూ అయింది కాబట్టి ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ స్టేట్మెంట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏ స్టేట్మెంట్ బ్లాక్ని, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ద గివెన్ కండిషన్ ఇస్ ఫాల్స్, దెన్ it goes for the else block. Here in the else block it describes about false condition, false statements, false block statements. So if ఏం చేస్తుంది, కండిషన్ చెక్ చేస్తుంది. ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్. ట్రూ బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ అయితే ఉన్నాయో ఆ స్టేట్మెంట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇట్ టేక్స్ కేర్ అబౌట్ ద ట్రూ కండిషన్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్ ఫాల్స్ కండిషన్ బ్లాక్. సో కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఆ కండిషన్ ఫాల్స్ అయినా కూడా వన్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ బోత్ ద ట్రూ కండిషన్ యాజ్ వెల్ యాజ్ ఫాల్స్ స్టేట్మెంట్స్. సో ఈ రెండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఫ్లో ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ బ్లాక్కి మీట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో కంట్రోల్ పాసెస్ టు అవుట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. సో తర్వాత ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎక్స్కి అడ్జస్ట్ అవుతుంది. సో ఇది సింటాక్స్ ఆఫ్ ది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఈ సింటాక్స్ తర్వాత డయాగ్రామ్ చూద్దాం. సో ఫ్లో డయాగ్రామ్ ఎలా ఉంటుంది మనకి, first if condition. So how can we represent this, it takes entry from the above steps, then here we checks for the if statement. If condition, what happen here, if the condition is true, what it executes, it will execute true block statements. So here it represents both the statements, true statement as well as false statement, true, false. So here if the condition is true, then what it executes means true block statements. True block statements. If the condition is true, it executes true block statements. If the condition is false, it will execute the false block statements. Else block or false block. So it takes care of true condition as well as false condition. If given condition is true, true block statements will execute. If the condition becomes false, then else block statements will be executed. Next, after completion of these both instructions, then the control passes to outside of the block. Whatever statements we are having in our program outside of the block, that outside statement block statements will execute. Here true statement, false statement. After completion of this if else statement,
here we have statement X, that means the control passes to statement X. So this is the flow diagram for if else statement. So if condition is true, true block statements will execute. If the given condition is false, else block statements will execute. And after completion of this execution of this if statement, the control passes to outside of the block. Whatever statements we are having here, the statements will execute. This is the flow diagram for if else. Coming to the program. This is the program of finding leap year or not. Given year is leap year or not. The same program, whatever program we just illustrate to, whatever program we used to illustrate if statement, the same program I just mentioned here. But in addition to if statement, I just add else block statements also. So ఇక్కడ ఏం చేస్తున్నాం, IO functions ని ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ ని డిక్లేర్ చేసాం. క్లాస్ని ఏం డిక్లేర్ చేసాం, లీప్ అనే నేమ్తో క్లాస్ని డిక్లేర్ చేసాం. మెయిన్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక ఎన్ అనే వేరియబుల్ డిక్లేర్ చేసి దాంట్లో ప్రజెంట్ ఇయర్ని మెన్షన్ చేసాం. n%4 = 0 ఇచ్చిన ఇయర్ 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయితే ఏమని స్పెసిఫై చేస్తున్నాం, కండిషన్ ఏమి ఇచ్చాం, గివెన్ ఇయర్ డివైడెడ్ బై 4 the remainder part will be equal to 0, is equal to 0, remainder part is equals to 0, then go for leap year output statement, otherwise else the control passes to else block, then it displays non leap year. See program బేస్ చేసుకుని ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్కి వాల్యూని అసైన్ చేసాం, ఇయర్ని అసైన్ చేసాం. ఈ ఇయర్ మనకి n%4 క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చే వాల్యూ 0కి ఈక్వల్ అయితే, ఈ కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఏం ప్రింట్ చేయాలి, మనకి ఏమని డిస్ప్లే చేయమని చెప్తున్నాం, లీప్ ఇయర్ అని స్పెసిఫై చేస్తాం. సో ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ట్రూ, వాట్ ఇట్ డిస్ప్లేస్, లీప్ ఇయర్. ఇఫ్ ద గివెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ద కంట్రోల్ పాసెస్ టు విచ్ బ్లాక్, ఎల్స్ బ్లాక్. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ స్టేట్మెంట్లో ఏముంది, మనకి అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది, లీప్ ఇయర్ అని ప్రింట్ చేస్తే అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. సో ఇచ్చిన కండిషన్ ఈక్వల్ టు 0 అయితే, అంటే ఇచ్చిన కండిషన్ ఫుల్ఫిల్ అయితే, సాటిస్ఫై అయితే, సో ట్రూ అయితే, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఉన్న బ్లాక్, ఇఫ్ స్టేట్మెంట్లో ఏముంది, మనకి ఇఫ్లో ఏముంది, ఏ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఈ బ్లాక్లో ఏముంది, అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది. అవుట్పుట్ స్టేట్మెంట్ ఏమి డిస్ప్లే అవుతుంది, లీప్ ఇయర్ అని డిస్ప్లే అవుతుంది. సో ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే ఇట్ నెవర్ టేక్స్ కేర్ ఆఫ్ ది ట్రూ స్టేట్మెంట్. సో ఫాల్స్ అయితే ట్రూ, ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఇఫ్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ చేయదు, ఎక్కడికి వెళ్ళిపోతుంది, కంట్రోల్ పాసెస్ టు ఎల్స్ బ్లాక్. సో ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ స్టేట్మెంట్లో ఇఫ్ బ్లాక్లో ఏముందో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏముంది ఇక్కడ, అవుట్పుట్ స్టేట్మెంట్ ఉంది, అవుట్పుట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వాళ్ళు ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయితే
కంట్రోల్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయకుండా కంట్రోల్ ఎక్కడికి పాస్ అయిపోతుంది, ఎల్స్ బ్లాక్కి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఇఫ్ యూజ్ చేస్తే అది మనకి ఎల్స్ బ్లాక్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు, ఫాల్స్ అయితే ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. అదే ఇఫ్ ఎల్స్ యూజ్ చేస్తే ట్రూ అయినప్పుడు ఏం ప్రింట్ చేయాలి, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అయినప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాల్స్ అయినప్పుడు ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయాలో రెండింటి గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ట్రూ అయితే ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్లో ఏ స్టేట్మెంట్స్ ఉంటాయో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ if else statement. So when we consider if and if else statements, at a time only one condition we will check in the program. ఒక ప్రోగ్రామ్లో ఓన్లీ ఒకసారి ఒకే కండిషన్ని చెక్ చేస్తున్నాం. ఇఫ్ తీసుకున్నా ఇఫ్ ఎల్స్ తీసుకున్నా మనకి ఎన్ని కండిషన్స్ చెక్ చేస్తున్నాం, ఒక కండిషన్నే చెక్ చేస్తున్నాం. ప్రోగ్రాంలో మనం ఒకసారి ఒక కండిషన్ మాత్రమే చెక్ చేస్తున్నాం. సో నాకు ఒకేసారి మోర్ దెన్ వన్ కండిషన్, మల్టిపుల్ కండిషన్స్ ఐ వాంట్ టు చెక్ ఇన్ ద సేమ్ ప్రోగ్రామ్ ఎట్ ది సేమ్ టైమ్. ఫర్ దట్ ఐ యూస్ nested if else and else if ladder. సో ఇఫ్ అంటే ఓన్లీ సింగిల్ కండిషన్ చెక్ చేస్తుంది, ఇదేం స్పెసిఫై చేస్తుంది, ఓన్లీ ట్రూ కండిషన్ గురించి మాత్రమే స్పెసిఫై చేస్తుంది. ఇఫ్ ఎల్స్ తీసుకుంటే ట్రూ బ్లాక్ ఉంటుంది, అలాగే కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిస్ట్ అయ్యాయి. సో ఒకేసారి ఒక కండిషన్ మాత్రమే మనం చెక్ చేయగలం. మోర్ దెన్ వన్ కండిషన్ మనం చెక్ చేయాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ ల్యాడర్ కానీ యూజ్ చేస్తాం. సో థర్డ్ వన్ ఈస్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. నెస్టెడ్ మీన్స్ one in another. How the nest forms means one in another. So big circle, next in that another one, in that another one, in that another one, like that a bird builds its nests. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ బర్డ్ ఎలా అయితే ఒక దాంట్లో ఒకటి నెస్ట్ని ఫామ్ చేస్తుందో సేమ్ వేలో ఇక్కడ మనకి వన్ ఇఫ్ అండ్ అనదర్ ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ మీన్స్ వన్ ఇఫ్ ఇన్ అనదర్ ఇఫ్. ఒక ఇఫ్ ఇంకొక ఇఫ్లో ఇంకొక ఇఫ్లో ఇంకొక ఇఫ్ మనం ఫామ్ చేస్తుంటే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని స్పెసిఫై చేస్తామంట. సో హియర్ ద సింటాక్స్ ఆఫ్ ది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఈస్ if condition 1 first if statement. So what is the process of nested if else? Here we must check more than one condition, and how it says checks for the condition means one in another. సో ఇక్కడ మనం ఒకటి కంటే ఎక్కువ కండిషన్లు చెక్ చేయాలి. ఆ కండిషన్స్ కూడా ఎలా చెక్ చేస్తాం, ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్, ఆ దాంట్లో ఇంకొక ఇఫ్, ఇలా నెంబర్ ఆఫ్ ఇఫ్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ కండిషన్ 1 and then I use another condition, if condition 2, like this, if condition 3. How many conditions you want to check, you just mention it one in another. సో ఒక దాంట్లో ఒకటి మనం ఇలా నెంబర్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ని చెక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి, ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ 1 బ్లాక్. సో ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అయితే ఎక్కడికి వెళ్తాం, అనదర్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. ఇది ట్రూ అయింది, ఫస్ట్ అండ్ సెకండ్ బోత్ ట్రూ అయింది, ఎక్కడికి వెళ్తాం, థర్డ్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఆల్ ద త్రీ కండిషన్స్ ఆర్ ట్రూ, దెన్ వాట్ విల్ ఎగ్జిక్యూట్ మీన్స్ స్టేట్మెంట్ 1 బ్లాక్ స్టేట్మెంట్ 1 విల్ ఎగ్జిక్యూట్. ఇఫ్ ఫస్ట్ 2 conditions are true, third condition is false, then what happened, it connects to else block of the third if block. So in the third block I mentioned statement 2. So this is one block if else statement. So if the condition 1 is true, then go for if second if statement. If both the if statements are true, then go for third if statement. Then all the 3 are true, what will execute means statement 1 will execute. First 2 are true, third condition is false, then go for else block of the థర్డ్ ఇఫ్ స్టేట్మెంట్. ఇక్కడ ఎల్స్ బ్లాక్లో ఏం మెన్షన్ చేస్తున్నాం మనం, స్టేట్మెంట్ 2ని మెన్షన్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎంతవరకు కంప్లీట్ అయింది, దీనికి ఇఫ్ స్టేట్మెంట్ రాసాం, దీనికి ఇఫ్ స్టేట్మెంట్ రాసాం. సో ఇక్కడ మనం ఇన్నర్ ఇఫ్కి ఎల్స్ స్టేట్మెంట్స్ రాసాం. దీని అవుటర్ ఏముంది, కండిషన్ 2 ఉన్న ఇఫ్ ఉంది, దీనికి ఎల్స్ బ్లాక్. సో దీనికి ఎల్స్ బ్లాక్ ఏం రాస్తాం,
సో ఇది ట్రూ, 3 కండిషన్స్ ట్రూ అయితే ఏం చేస్తున్నాం, స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇన్నర్ ఇఫ్లో ఉన్న ఇఫ్ కండిషన్ 1, కండిషన్ 2, కండిషన్ 3 ఆర్ ట్రూ, దెన్ స్టేట్మెంట్ 1 విల్ ఎగ్జిక్యూట్. ఒకవేళ ఫస్ట్ 2 ట్రూ అని, థర్డ్ కండిషన్ ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే ఏం చేస్తాం, ఈ లోపల ఉన్న ఇఫ్కి ఎల్స్ బ్లాక్ రాస్తాం, ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ 2ని ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎంతవరకు కంప్లీట్ అయింది, ఇన్నర్ ఇఫ్కి ఎల్స్ కంప్లీట్ అయింది. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్టేట్మెంట్ 1 కండిషన్ 2 కండిషన్ ట్రూ అయినప్పుడు. ఒకవేళ 1 కండిషన్ ట్రూ అయింది, 2 కండిషన్ ఫాల్స్ అయింది, అప్పుడు ఏం చేస్తాం, ఇన్నర్ ఇఫ్కి ఎల్స్ బ్లాక్ రాస్తాం. ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తాం, స్టేట్మెంట్ 3ని ప్రింట్ చేస్తాం. ఇది ఎక్కడి వరకు కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఫస్ట్ కండిషన్ ఒకటే ట్రూ అయింది, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఏమవ్వాలి, ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇన్ కేస్ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి మూవ్ అవ్వాలి, ఎల్స్ బ్లాక్కి మూవ్ అవ్వాలి. ఎల్స్ బ్లాక్లో ఏం స్పెసిఫై చేస్తాం మనం, అవుటర్ ఎల్స్ బ్లాక్లో స్టేట్మెంట్ 4ని స్పెసిఫై చేస్తాం. ఇలా ఎన్ని కండిషన్స్ ఉంటే అన్నీ మనం కంప్లీట్ చేసుకుంటూ వస్తాం మనం. సో కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తామంటే అవుట్ సైడ్ ఏ స్టేట్మెంట్స్ ఉంటే స్టేట్మెంట్ 5ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇఫ్ రాస్తాం, ఇఫ్కి కరెస్పాండింగ్ ఎల్స్ రాస్తాం. ఇక్కడ మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ప్రాసెస్ తీసుకుంటున్నాం కాబట్టి ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ని ఇంక్లూడ్ చేస్తాం. సో వన్ ఇఫ్ ఇన్ అనదర్ ఇఫ్, వన్ ఇఫ్ ఇన్ అనదర్ ఇఫ్. థర్డ్ ఇఫ్ చూడండి సెకండ్ ఇఫ్లో ఉంది, సెకండ్ ఇఫ్ ఎందులో ఉంది, ఫస్ట్ ఇఫ్లో ఉంది. సో కండిషన్ 3 అనే ఇఫ్ బ్లాక్ ఎక్కడుంది, కండిషన్ 2లో ఉంది. కండిషన్ 2 అనే ఇఫ్ బ్లాక్ ఎక్కడుంది, కండిషన్ 1లో ఉంది. సో ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమైనా స్పెసిఫై చేస్తామంటే నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ అని స్పెసిఫై చేస్తూ ఉంటాము. సో ఆల్ ద 3 కండిషన్స్ ఆర్ ట్రూ, వాట్ విల్ ఎగ్జిక్యూట్ మీన్స్ స్టేట్మెంట్ 3 విల్ ఎగ్జిక్యూట్. సో ఫస్ట్ 2 ఆర్ ట్రూ. సో ఇన్నర్ ఇఫ్ బ్లాక్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇఫ్ బ్లాక్ హ్యావింగ్ ఎల్స్ బ్లాక్. సో హియర్ we mention 3 if blocks. From inner side onwards we conclude that one. 3 if బ్లాక్లు యూజ్ చేస్తున్నాం. సో ఈ 3 if బ్లాక్లకి మనం ఏం చేస్తాం, ఇన్నర్ సైడ్ నుంచి ఎల్స్ బ్లాక్స్ రాసుకుంటూ వస్తాం. ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఇఫ్ బ్లాక్ తీసుకుంటాం. ఇన్నర్ మోస్ట్ ఇఫ్ బ్లాక్లో ఏం చేస్తాం, కండిషన్ 3 చెక్ చేస్తాం. దీనికి ట్రూ అయితే ఏంటి, ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ థర్డ్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ లోపల ఉన్న ఇఫ్కి ఎల్స్ ఏం రాయాలి, సో ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేయాలి, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చేస్తాం, ఇన్నర్ ఇఫ్కి ఎల్స్ స్టేట్మెంట్ రాస్తాం. సో ఇన్నర్ ఇఫ్ కంప్లీట్ అయ్యి, ఇన్నర్ ఇఫ్ ఎల్స్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ దీని అవుటర్ లేయర్ చూస్తాం. అవుటర్ లేయర్లో ఏముంది, కండిషన్ 2 ఇఫ్ ఉంది. కండిషన్ 2 ఇఫ్కి ఏం రాయాలి, ఎల్స్ బ్లాక్ రాయాలి. కండిషన్ 2 ట్రూ అయితే ఈ మొత్తం స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. కండిషన్ 2 ఫాల్స్ అయితే ఏం చేస్తాం, స్టేట్మెంట్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడ సెకండ్ ఇఫ్ కండిషన్కి ట్రూ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ బ్లాక్, సెకండ్ ఇఫ్ కండిషన్కి ఇఫ్ బ్లాక్. నెక్స్ట్ సెకండ్ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇక్కడితో మనకి ఏం కంప్లీట్ అయింది, సెకండ్ ఇఫ్ బ్లాక్, సెకండ్ ఎల్స్ బ్లాక్. కండిషన్ 2కి ఇఫ్ బ్లాక్, కండిషన్ 2కి ఎల్స్ బ్లాక్ కంప్లీట్ అయింది. వాట్ అబౌట్ ద కండిషన్ 1, ఇదంతా ఎక్కడ జరుగుతుంది మనకి, ఇదంతా కండిషన్ 1కి ఇఫ్ బ్లాక్లో జరుగుతుంది, ట్రూ స్టేట్మెంట్ బ్లాక్లో జరుగుతుంది. ఒకవేళ కండిషన్ 1 ఫాల్స్ అయితే ఎక్కడికి రావాలి స్టేట్మెంట్ మనకి, ఎల్స్ బ్లాక్ వచ్చేయాలి. సో ఇదంతా కలిపి ఏమంటాం మనం, అవుటర్ ఇఫ్ బ్లాక్ స్టేట్మెంట్. అవుటర్ ఇఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అవుటర్ ఇఫ్ కండిషన్ 1 తీసుకున్నా, ఈ కండిషన్ 1 ట్రూ అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి రాయాలి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకవేళ అది ఫాల్స్ అయితే అవుటర్ ఇఫ్కి ఎల్స్ ఎక్కడ రాసాం, ఇక్కడ రాసాం. సో ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కంట్రోల్ ఎక్కడికి వెళ్ళాలి, అవుట్ ఆఫ్ ది బ్లాక్ ఏముంది మనకి, స్టేట్మెంట్ 5 ఉంది. సో స్టేట్మెంట్ 5కి మూవ్ అవుతుంది అన్నమాట. దీనికి ఫ్లో డయాగ్రామ్ చూద్దాం. ఎంట్రీ తీసుకుంటుంది 5 స్టెప్స్ నుంచి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ 1, సో ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే ఏంటి. ట్రూ అయితే ఏం చేస్తాం, అనదర్ ఇఫ్ని చూడండి, కండిషన్ 1 ట్రూ అయితే కండిషన్ 2ని చెక్ చేస్తున్నాం, కండిషన్ 2 ట్రూ అయితే కండిషన్ 3ని చెక్ చేస్తున్నాం. సో కండిషన్ 1 ట్రూ అయింది ఇక్కడ మనకి. ట్రూ అయితే ఏం చేస్తాం,
కండిషన్ 2ని చెక్ చేస్తాం. సో కండిషన్ 2 ట్రూ అయితే ఏంటి, ఫాల్స్ అయితే. ట్రూ అయితే ఏం చేస్తాం, మళ్ళీ కండిషన్ 3ని చెక్ చేస్తాం. చూడండి, కండిషన్ 1 ట్రూ అయింది, ఏం చెక్ చేయాలి, కండిషన్ 2ని చెక్ చేయాలి. కండిషన్ 2 కూడా ట్రూ అయింది, కండిషన్ 3 బ్లాక్ని చెక్ చేస్తున్నాం. సో 3 కండిషన్స్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవుతుంది, స్టూడెంట్ 1 అని ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం, ట్రూ అయితే సెకండ్ కండిషన్ చెక్ చేసాం. అండ్ ఈ సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఏం చెక్ చేయాలి, ఇప్పుడు మనం థర్డ్ కండిషన్ని చెక్ చేయాలి. థర్డ్ కండిషన్ కూడా ట్రూ అయింది. ట్రూ అయితే ఏమొస్తుంది మనకి, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ కండిషన్ is true, go for second condition, and that also true, then go for third condition if statement. If all the 3 conditions are true, what will execute means statement 1 will execute. ఈ 3 conditions true అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఫస్ట్ 2 ట్రూ, థర్డ్ ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 3 కండిషన్స్ ట్రూ అయితే ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ చెక్స్ ఫర్ ది సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో ట్రూ, దెన్ చెక్స్ ఫర్ ది థర్డ్ కండిషన్ ఆల్సో ట్రూ. వాట్ విల్ ఎగ్జిక్యూట్ మీన్స్ స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్స్. ఫస్ట్ 2 ట్రూ అయినాయి, థర్డ్ 1 ఫాల్స్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ ఏం తీసుకుంటాం మనం, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది, సెకండ్ కండిషన్ ఫాల్స్ అయింది. సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ మనకి, సో ఇది ట్రూ అయింది. ట్రూ అయితే ఏం చేయాలి, సెకండ్ కండిషన్ చెక్ చేస్తాం. సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అది మనం మెన్షన్ చేస్తాం ఆల్రెడీ. సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ కండిషన్ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ ఎల్స్ బ్లాక్లో ఏముంది, స్టేట్మెంట్ 3 ఉంది. సో ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ మనకి, స్టేట్మెంట్ 3 విల్ ఎగ్జిక్యూట్. స్టేట్మెంట్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఫస్ట్ కండిషనే ఫాల్స్ అయింది, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే ఈ బ్లాక్ను స్కిప్ చేసి ఎల్స్కి వెళ్ళిపోతుంది. ఎల్స్లో ఏముంది, స్టేట్మెంట్ 4 ఉంది. సో ఇక్కడ ఏం ఎగ్జిక్యూట్ చేసింది, స్టేట్మెంట్ 4ని ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇదంతా టోటల్గా కంప్లీట్ అయిపోతే ఏం చేసింది, ప్రోగ్రామ్ ఎక్కడ స్కిప్ అయిపోతుంది, స్టేట్మెంట్ 5కి కంట్రోల్ అనేది పాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కంప్లీట్ అయిపోతే, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఈ కంట్రోల్ ఎక్కడికి పాస్ అవుతుంది మనకి, స్టేట్మెంట్ 5కి పాస్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఫ్లో డయాగ్రామ్ ఫర్ ఫ్లో చార్ట్ ఫర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ, then go for second condition, and it verifies if also true, then it verifies the third condition of the if statements. All the 3 if statements are true, then it executes statement 1. If first 2 are true, third is false, then go for statement 2. Next, first statement only true, second is false, then statement 3 block will execute. If all the conditions are false, it execute the statement 4 block. And total if statement block, total execution completed, then it goes for the next of the loop statement, that is whatever statement existed after the loop, that statement 5 will execute. This is the process of executing nested if else statement. So here we check how many conditions means more than one condition. Here we use 3 conditions. సో ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ ఒకే ప్రోగ్రాంలో మనం చెక్ చేయాల్సినప్పుడు ఏం యూస్ చేస్తూ ఉంటామంటే ఈ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఎల్సిఫ్ లాడర్ కానీ యూస్ చేసి మల్టిపుల్ కండిషన్స్ని ఒకేసారి మనం ప్రాసెస్ చేయొచ్చు. సో దిస్ ఈస్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ప్రాసెస్. నెక్స్ట్ ఎల్సిఫ్ లాడర్. సో ఈ ఎల్సిఫ్ లాడర్ ఏం చేస్తుందంటే ఇట్ ఆల్సో వర్క్స్ సేమ్ యాజ్ ద నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, బట్ ద డిఫరెన్స్ ఈస్ దేర్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్. సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఎలా అయితే మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి యూజ్ అవుతుందో, సేమ్ ఎల్సిఫ్ లాడర్ కూడా మనకి మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే వాటి ఎగ్జిక్యూషన్లో డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అంటే ఏం చెప్తున్నాం మనం, ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్, వన్ ఇఫ్ ఇన్ అనదర్ ఇఫ్, వన్ ఇఫ్ ఇన్ అనదర్ ఇఫ్, ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్, ఇంకొక ఇఫ్లో ఇంకొక ఇఫ్ అలా మెన్షన్ చేస్తున్నాం. లాస్ట్లో ఏం చేస్తున్నాం, ఇన్నర్ మోస్ట్ ఇఫ్కి ఎల్స్ రాస్తున్నాం.
ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుటర్ ఇఫ్కి ఎల్స్ రాస్తున్నా, ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుటర్ మోస్ట్ ఇఫ్కి ఎల్స్ బ్లాక్ రాస్తున్నాం. సో ఈ ప్రాసెస్ని ఏమని చెప్తున్నాం మనం? నెస్టింగ్ అని ఏం చెప్తున్నాం? వన్ ఇన్ అనదర్ అలా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే దీన్ని నెస్టింగ్ అని చెప్తున్నాం. అదే మనం ల్యాడర్ ప్యాటర్న్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తే ల్యాడర్లో ఏముంటాయి? మనకి స్టెప్స్ ఉంటాయి. వన్ స్టెప్ ఆఫ్టర్ అనదర్ స్టెప్ ఆఫ్టర్ అనదర్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎల్సిఫ్ ల్యాడర్లో ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకోండి. సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ సింటాక్స్ ఇఫ్ కండిషన్ 1. సో ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం, ట్రూ అయితే ఏం చేస్తుందంటే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇది ఫాల్స్ అయితే సో ఇఫ్ బ్లాక్ ఎల్స్ బ్లాక్ ఇక్కడే రాసేస్తున్నాం మనం. ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ యూస్ చేస్తే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని చెప్తున్నాం. సో ఒక ఇఫ్ దాని కరెస్పాండింగ్ ఎల్స్ బ్లాక్ ఇక్కడే మెన్షన్ చేస్తాం. ఈ ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తున్నాం? హియర్ వి చెక్ ఫర్ ది అనదర్ ఇఫ్ కండిషన్. So this is the first step. So first step means first if true condition, false condition. Next, if condition 2, what will execute means statement 2 will execute. Otherwise, if the given condition 2 is false, then what will execute? Else block. Here it checks for the another condition. This is the first step. This is the second step. Here also statement 3 will execute, and if it is false then also, and so on. So statement 4 will execute and so on. So this is the first step. So this is the one step, this is another step, this is another step. So one if else, another if else, another if else. This process is called as nested if else. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఒక ఇఫ్ ఎల్స్ తీసుకుంటున్నాం, దాంట్లో ఇంకో ఇఫ్ ఎల్స్ వస్తుంది, దాన్ని మళ్ళీ ఇంకొక స్టెప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, ఇంకొక స్టెప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్, అనదర్ స్టెప్ ఆఫ్ ఇఫ్ ఎల్స్. ఇలా మనం స్టెప్ బై స్టెప్ తీసుకుంటే దీన్ని ఏమని చెప్తామంటే ఎల్సిఫ్ ల్యాడర్. నిశ్చిన్లో మనకి ఎలా అయితే స్టెప్స్ ఉంటాయో అలా ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇలా తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ఎల్సిఫ్ ల్యాడర్ అంటున్నాం. అదే నెక్స్ట్ బర్డ్స్ నెస్ట్ ఎలా బిల్డ్ చేసుకుంటారో ఒక దాంట్లో ఇంకొకటి ఇఫ్లు వేస్తుంటే దాన్ని ఏమని స్పెసిఫై చేస్తామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ అని స్పెసిఫై చేస్తాం. సో ఎల్సిఫ్ ల్యాడర్ ఫస్ట్ ఇఫ్ హియర్ వి యూస్ ద కండిషన్ 1 and if the given condition is true, what will execute means statement 1 will execute. If it is false, if the given condition is false, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి మూవ్ అవుతుంది? ఎల్స్ బ్లాక్కి మూవ్ అయిపోతుంది. ఈ ఎల్స్ బ్లాక్లో మనం ఏం చేస్తున్నాం? వి జస్ట్ చెక్ ఫర్ ది అనదర్ ఇఫ్ కండిషన్. ఇక్కడ ఇంకొక ఇఫ్ కండిషన్ తీసుకుని దాన్ని చెక్ చేస్తున్నాం. ఈ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది కూడా ఫాల్స్ అయితే ఏం చేస్తాం? అనదర్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 3, ఒకవేళ ఇది ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4. ఇలా మనం నెంబర్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. సో ఏది ట్రూ అవ్వకపోతే ఫైనల్గా డిఫాల్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ అయిపోయింది, మొత్తం ఇఫ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిపోతే దీని తర్వాత ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్ ఎక్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఎగ్జిక్యూట్ ఆర్ ప్రోగ్రామ్ వెన్ వీఆర్ యూజింగ్ ఎల్సిఫ్ ల్యాడర్. ఎల్సిఫ్ ల్యాడర్ని యూజ్ చేసి ప్రోగ్రామ్ రాస్తే అది ఎలా ఎగ్జిక్యూట్ చేసిన ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అందులో ఆ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్ వెళ్ళిపోతుంది. ఈ ఎల్స్ బ్లాక్లో మనం ఏం చేస్తాం? సెకండ్ కండిషన్ అనదర్ కండిషన్ చెక్ చేస్తాం. ఆ సెకండ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇన్ కేస్ అది ఫాల్స్ అయితే థర్డ్ కండిషన్. ఇలా నెంబర్ ఆఫ్ కండిషన్స్ చెక్ చేసుకుంటాం. ఏ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, ఏ కరెస్పాండింగ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఏం చేస్తామంటే డిఫాల్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. సో మొత్తం ఇఫ్ స్టేట్మెంట్ మొత్తం ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఆ ఇఫ్ తర్వాత ఏ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫ్లో డయాగ్రామ్ చూద్దాం. దీనికి పైన స్టెప్స్ నుంచి ఎంట్రీ తీసుకుంటుంది. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ 1 కండిషన్ ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఫస్ట్ కండిషన్ ట్రూనా ఫాల్సా? సో ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే మళ్ళీ అగైన్ ఇంకో కండిషన్ని చెక్ చేసుకుంటుంది. సో ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ అయితే ఏం చేస్తుంది?
ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది, ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో కండిషన్ చూడండి, ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో కండిషన్ ట్రూ ఏం చేస్తుంది, స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్లో వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో ఏం చేస్తున్నాం, ఇంకో కండిషన్ చెక్ చేస్తున్నాం. ఫాల్స్ అయితే ఎక్కడికి వెళ్తుంది, ఎల్స్ బ్లాక్ వెళ్తుంది. ఎల్స్ బ్లాక్లో మనం ఏం చేస్తున్నాం, సెకండ్ కండిషన్ని చెక్ చేస్తున్నాం. సో ఇఫ్ కండిషన్ 2, సో ఈ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, ట్రూ ఫాల్స్. సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఏం చేస్తుంది, సెకండ్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేస్తుంది, కండిషన్ 3ని చెక్ చేస్తుంది. సో వన్ మోర్ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నా, వన్ మోర్ ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, కండిషన్ 3ని చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ 3 ట్రూ అయితే స్టేట్మెంట్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ 3 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే డిఫాల్ట్గా స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ట్రూ అయితే స్టేట్మెంట్ 3ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 4 ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా ఏదో ఒక స్టేజ్లో ఏదో ఒక కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. వాళ్ళు ఏది ట్రూ అవ్వకపోతే ఇదేం చేస్తుంది, ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇది ప్రాసెస్. సో మొత్తం ఈ స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన, ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, ఈ ఎగ్జిక్యూషన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కంట్రోల్ ఎక్కడికి పాస్ అయిపోతుంది, ఈ ఇఫ్ స్టేట్మెంట్స్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ కంటే స్టేట్మెంట్ ఎక్స్ బ్లాక్కి పాస్ అయిపోతుంటుంది. సో దిస్ ఈజ్ ద ఫ్లో డయాగ్రామ్ ఫర్ నెక్స్ట్ ఎల్సీ లెటర్. సో ఇఫ్ స్టేట్మెంట్ చూసాం, ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఓన్లీ ట్రూ కండిషన్ గురించి మాత్రమే స్పెసిఫై చేస్తుంది, ట్రూ బ్లాక్ గురించి మాత్రమే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇఫ్ ఎల్స్ అనేది ఏం చేస్తుంది, ట్రూ బ్లాక్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఫాల్స్ బ్లాక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో అవి ఇఫ్ ఎల్స్ కూడా బోత్ ఆర్ only represent only one condition. What about the if else statement means, what about the nested and else if ladder means, it checks for number of conditions check చేస్తాయి. నెంబర్ ఆఫ్ కండిషన్స్ సంబంధించిన వెరిఫికేషన్ మనకి ఇక్కడ స్పెసిఫై అవుతుంది. అండ్ మోర్ దెన్ వన్ కండిషన్ స్పెసిఫై చేయాల్సినప్పుడు మనం ఏం చెప్తాం, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఎల్స్ ఇఫ్ ladder కానీ యూజ్ చేస్తాం. అండ్ అనదర్ వన్ ఈస్ స్విచ్. So switch statement. So switch statement is also called as multi-way branching statement. So switch statement ఏమని స్పెసిఫై చేస్తామంటే మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అని మనం స్పెసిఫై చేస్తాం. అంటే మల్టిపుల్ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాయి. ఈ స్విచ్ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తామంటే కేస్, బ్రేక్, స్విచ్ ఈ కీవర్డ్స్ని యూజ్ చేస్తామన్నమాట. స్విచ్ అంటే ఇది బ్లాక్లో ఒక వేరియబుల్ని చెక్ చేయడానికి, వేరియబుల్ని పాస్ చేయడానికి యూజ్ అవుతుంది. కేస్ అంటే మనం ఎగ్జిక్యూట్ చేసే బ్లాక్ ఓపెనింగ్ని స్పెసిఫై చేస్తుంది, ఆ బ్లాక్ ఎక్కడ స్టార్ట్ అయిందో దాన్ని స్పెసిఫై చేస్తుంది. ఆ కేస్కి కేస్ కాన్స్టెంట్ని అసైన్ చేస్తాం. ఆ కేస్ మనం స్విచ్లో మనం స్విచ్లో పాస్ చేసిన వేరియబుల్ ఆ కేస్ కాన్స్టెంట్స్తో మ్యాచ్ అయితే, ఏ కాన్స్టెంట్ అయితే మ్యాచ్ అయిందో ఆ కేస్ స్టేట్మెంట్స్ మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి, కేస్ బ్లాక్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ ఆ బ్లాక్ కంప్లీట్ అయ్యింది, టెర్మినేట్ అయ్యింది అని టెర్మినేట్ అవ్వచ్చు అని స్పెసిఫై చేయడానికి బ్రేక్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం. సో now let's we observe the general syntax of the switch statement. Syntax: switch, variable or expression, variable or expression. We can pass either variable or expression in switch. వేరియబుల్ని పాస్ చేయొచ్చు, అలాగే ఎక్స్ప్రెషన్ కూడా ఆర్గ్యుమెంట్ కింద మనం ఎక్కడ పాస్ చేస్తాం, స్విచ్లో పాస్ చేస్తూ ఉంటాం మనం. సో ఈ స్విచ్లో ఏముంటాయని చెప్పాం, నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటాయని చెప్పాం. సో కేస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ 1. సో ఈ పాస్ చేసిన వాల్యూ 1తో మ్యాచ్ అయిందా లేదో చెక్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఒకవేళ పాస్ చేసిన వాల్యూ 1కి మ్యాచ్ అయింది, బోత్ ఆర్ ఈక్వల్ అంటే ఏం చేస్తుంది, ఈ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నమాట. వాళ్ళు కంప్లీట్ అయిపోయినాయి, కేసులో స్టేట్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి.
సో ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఆ బ్లాక్ అక్కడితో కంప్లీట్ అయిందని బ్రేక్ అనే స్టేట్మెంట్స్తో కంప్లీట్ చేస్తాం. సో కేస్ అనేది స్టార్టింగ్ చూపిస్తే బ్రేక్ అనేది కంప్లీషన్ ఆఫ్ దట్ బ్లాక్ని స్పెసిఫై చేస్తూ ఉంటుంది అనమాట. సో అలాగే ఒకవేళ దీంతో మ్యాచ్ అవ్వలేదు, మనం ఏం చేస్తాం, ఇంకొక వాల్యూ తీసుకుంటాం. సో ఇలా మనకి నెంబర్ ఆఫ్ కేసెస్ మెన్షన్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ కేస్ వాల్యూతో అయితే మ్యాచ్ అయిందో ఆ కేసులో ఉన్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా n నెంబర్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ కేస్ స్టేట్మెంట్, సెకండ్ కేస్ స్టేట్మెంట్, థర్డ్ కేస్ స్టేట్మెంట్, నెక్స్ట్ ఫోర్త్ కేస్ స్టేట్మెంట్, ఇలా n నెంబర్ ఆఫ్ కేస్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ దేనితోనే మ్యాచ్ అవ్వలేదు ఈ వాల్యూ, ఇక్కడ మనం పాస్ చేసిన వాల్యూ కేస్ వాల్యూ 1తో మ్యాచ్ అయితే స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కేస్ వాల్యూ 2తో మ్యాచ్ అయితే స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. 3తో మ్యాచ్ అయితే 3. అంటే ఏ కేస్ వాల్యూతో అయితే మ్యాచ్ అయిందో ఆ కరెస్పాండింగ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందండి. ఏ కేస్ వాల్యూతోని మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ వాల్యూ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఫాల్ట్ వాల్యూ మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, దీని తర్వాత ఏ స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. This is the structure or syntax this is the syntax we are having to execute our switch statement. Coming to the structure, how in which way it can execute. First, it search for the switch. So here we use case 1. Switch. And the case 1 వాల్యూ 1తో మ్యాచ్ అవుతుంది. వాల్యూ 1తో మ్యాచ్ అయితే ఏమవుతుంది, ఈ కేస్ కాన్స్టెంట్ వాల్యూ 1తో మ్యాచ్ అయితే ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, స్టేట్మెంట్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది 2తో మ్యాచ్ అయితే స్టేట్మెంట్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇలా దేంతో మ్యాచ్ అయితే ఆ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్. ఏది మ్యాచ్ అవ్వకపోతే డిఫాల్ట్ ఏది ఉంటుందో ఆ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇవన్నీ తర్వాత ఏం చేస్తాయి, కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్ సైడ్ ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్కి లింక్ అవుతాయి. సో దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ వీ యూజ్ టు రిప్రజెంట్ ఆర్ స్విచ్ కేస్ స్టేట్మెంట్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద డెసిషన్ స్టేట్మెంట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఆర్ Java language. Thank you, students.